स्वरूप Jericho.
ఆన్సర్ చెప్తున్నాక నచ్చింది. అది పోతుంది, పేపర్ ఎప్పుడో ఓడిపోయి ఉంటది. భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప. జెస్సీ ఎక్కడ ఉన్నావా? జెస్సీ లైట్ ఆపేసి ఎక్కువ పని ఉందిరా. లైటా తింటానా? ఓకే ఓకే సరే సరే అండి. ఏమండి పిల్లలకి ఆంటీ నచ్చింది ఏదొచ్చింది. ఓకే అదిగా వచ్చేస్తుంది. మీరు మంచివాళ్ళు కాదంట, వాడు మాట్లాడంట. ఏం చేయమంటావు? మీరు మంచివాళ్ళు కాదు, నేను మాట్లాడను అంటున్నాడు. హాయ్ పిల్లలు, బాగున్నారా? తిన్నారా? నువ్వేమైనా మాట్లాడతావా? రే గుడ్లోకి చూస్తున్నావు ఏంట్రా? తెలుగురా? అసలు మాట రావు వాడికి. ఏం పేరు మన పేరు చెప్పవా? చెప్పండి, వాడు ఏం చెప్తున్నాడు కదా. హలో 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 బాగున్నారా? తిన్నారా? మీరు అని అలా చేస్తే చాలా అలక. హలో హలో పిల్లలు, అరే నువ్వు పిల్లలతో మాట్లాడవారా? మాట్లాడు. మాట్లాడమ్మా, మంచి పిల్లలు మా పిల్లలు. అరే మాట్లాడు మాట్లాడు. ఎందుకని కోపం వచ్చిందో? కోపం వచ్చిందంట. ఎందుకని? అలా చేస్తున్నారంట. మరి ఎలాగైతే ఏం చెప్పంటావు? అలా చేస్తే నువ్వేం చేస్తావు చెప్పరా? ఏం చేస్తావు అలా చేస్తే? పిల్లలు మా పిల్లలు మంచోడు, ఏం చేస్తావు? సరిగ్గా చెప్పు, నోటితో చెప్పు. అలా చేస్తే కొరికేస్తావా?
చేస్తే కొరికేస్తాడంట. సరే మరి ఏం చేయాలని చెప్పు పిల్లలు. ఓకే, సైలెంట్ గా కూర్చోండి. చేతులు కట్టుకోవాలి. ఇంకా నోరు మూసుకోవాలి. మూసుకున్నారా? సరే, ఇప్పుడు ఏంటి మీరు మాట్లాడండి వాడితో. ఏం ఇంపరిపోద్ది. హాయ్ అని చెప్తున్నారు, నువ్వేం చెప్తావు? హాయ్, హలో, నమస్తే, నమస్కారం అంటున్నారు. అరే నీకు లాంగ్వేజెస్ వచ్చా? ఏ లాంగ్వేజ్ వచ్చు? తెలుగా? తెలుగు వచ్చంట. మీకు వచ్చా తెలుగు? మా పిల్లలకి తెలుగు బాగా వచ్చు తెలుసా. అది ఫారిన్ లాంగ్వేజ్ అది. మరి ఇంకేం లాంగ్వేజ్ వస్తుంది నీకు? తమిళ్ అంట. నీకు వచ్చా? రాదా? తమిళంలో వాళ్ళకి నమస్కారం అంటే గుడ్ మార్నింగ్ అని చెప్తావు కదా, అది చెప్తావా? చెప్పు. ఏమన్నాడు? వణకం. వణకం అంటే ఏంటి? గుడ్ మార్నింగ్, నమస్తే. ఇంకా ఏ లాంగ్వేజ్ వస్తుంది నీకు? కన్నడం వచ్చు. మళ్ళీ పంచాయత్. కన్నడం వచ్చా నీకు? వచ్చంట. కొంచెం చెప్పు, కన్నడలో చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు కన్నడలో. నమస్కార. ఓకే, మరి హిందీలో చెప్పు. హిందీలో సేమ్. హిందీలో చెప్పు. నమస్తే. నమస్తే అంట. ఇంకా ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ వచ్చా? వచ్చా? సరే చెప్పు. గుడ్ మార్నింగ్. సరే, ఓకే ఓకే. నీ పేరు చెప్పమ్మా. చాలా రోజులైందంట నీ పేరు వాళ్ళు వినాలి అంటున్నారు. ఒకసారి చెప్తావా? ఎందుకని? అల్లరి చేస్తున్నారు. పచ్చి ఎంత సైలెంట్గా కూర్చున్నారు చూడు పిల్లలు. చాలా మంచి పిల్లలమ్మా. గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. ఓకే, ఒప్పుకుంటావా? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి నీ పేరు? మీరు వాట్ ఈస్ యువర్ నేమ్ అని అంటున్నారు. చెప్పమ్మా, చెప్పు. అలా ఎన్నిసార్లు అడిగించుకుంటావు? నువ్వు గుడ్ బాయ్ కదా, చెప్పు. ఎందుకని? వాడు మంచి పేరు ఉంటుంది వీడికి. మీకంతా మీరు పెట్టుకుంటారా వాడి పేరు? సరే, నీ పేరు వాళ్ళు పెట్టుకుంటారంట. ఒక్కసారి నీ పేరు చెప్పవా? ఏమన్నారు? మళ్ళీ చెప్పు. టమాటా అంట. నోరు చూడు ఎంత బాగుంది, ఎర్రగా. చూసారా? బాగుందా? ఏం పేరు? టమాటా. నీ పేరు పోనలేరా? వాడి పేరు టమాటా అంట. మార్చుకున్నాడు. కొన్నిసారి వేరే పేరు, ఈసారి వేరే కదా. నీ పేరు సరే. మొత్తం మీద 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు సుమారు కష్టపడేటప్పటికి ఈమెకు 16వ సంవత్సరం దగ్గర పడింది. బట్టలు, ఆమె బట్టలు ఉతుక్కులుగా ఇతరుల బట్టలు కూడా ఉతికి ఎంత పేదరికములో బైబిల్ కొనుక్కోవాలి సొంతంగా అంటే. ఆ రోజుల్లో బైబిల్ అందరి చేతుల్లో లేవు. ఎక్కడో ఒక పాస్టర్ దగ్గర మాత్రమే ఆ బైబిల్ ఉండేది. కాబట్టి ఆయన 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 ఒక్కడి దగ్గరే ఉంటుంది. అప్పుడు ఆయన ఏదైతే చదివి వినిపిస్తాడో అది మాత్రమే వీళ్ళు ఇంట్లో 7 సంవత్సరాలు దాదాపు పూర్తిగా వచ్చింది. అప్పుడు ఈ దాంట్లో తను దాచిపెట్టుకున్న డబ్బంతా బైబిల్ కొనుక్కోవడానికి సరిపోతుందని అనుకున్నది. సరే, ఇప్పుడు బైబిల్ ఎక్కడ దొరుకుతుంది? అక్కడ విచారిస్తే అది ఎక్కడ అని అంటే
చార్లెస్ అనే అతని దగ్గర ఉంటుంది. ఆ చార్లెస్ ఎక్కడ ఉంటాడు? రెవరెండ్ చార్లెస్ అనే అతను తీసివేయాలంటే ఎవరు క్షమించాలి? యేసు ప్రభువే క్షమించాలి. ఇప్పుడు వాళ్ళ పాపాలు విముక్తి పొందాలంటే వాళ్ళు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసయ్య నా పాపాలు క్షమించు అని చెప్పి తను ప్రార్థన చేయాలి, ఈ అబ్బాయి కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుడు అన్నమాట వాళ్ళ పాపాలని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. సరే, ఇప్పుడు వాళ్ళు పాపాలు క్షమించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఓకే, అలాగే సరే, ఇప్పుడు ఇక్కడ బలూన్స్ ఉన్నాయి కదా, ఎన్ని బలూన్స్ ఉన్నాయో లెక్కటండి. ఇది 10, ఇది 10 ఉంది కదా. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ ప్రార్థన విని వాళ్ళ పాపాన్ని వాళ్ళ నుంచి విముక్తి చేస్తాడనమాట. ఇప్పుడు చేస్తాడు. చూద్దాం ఎన్నెన్నో ఒక్కొక్కసారి. ఈమెలో ఉన్న పాపాలేని మీకు ఎంత చెప్పినా మీరు మాట్లాడు వెనక్కి ఎన్నింటి పోతాయో ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఏం చేయాలి అంటే, నేను ఎవరిని పిలుస్తానో వాళ్ళు రాదు. నువ్వు రామా, దా ఇలాగరా. ఇప్పుడు ఇందులో నుంచి నువ్వు ఏదో ఒక కార్డు తీయాలన్నమాట. నీకు కనపడదు అందులో ఏముంది ఏంటనేది, బట్ నువ్వు ఒక కార్డు తీయాలి. తీస్తే అప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. నువ్వు ఏదో ఒకటి మీ అమ్మాయి కోసం పైకి నాకు చూపెట్టుకోవాలి. తిప్పించు. ఎన్నున్నాయి? ఓకే, ప్రైజ్ అలాడ్. ఇప్పుడు చూసారా ఈ అబ్బాయి విడుదల పొందాడా? ఫస్ట్ ఎవరు విడుదల పొందారు? భారం నుండి అబ్బాయి. ఇంతకు ముందు భారంగా ఉన్నాడు. ఒళ్ళంతా హృదయం అంతా వేదన, భారము, పాపం అనే భారం. ఆ పాపం అనే భారము ప్రార్థన చేశాడు, దేవుడు విడుదల ఇచ్చాడు. ఓకే, నీ పేరేం పేరుమా? సంజయ్. అదనమాట, పాపం నుంచి విడుదల పొందాలంటే ప్రార్థన చేస్తే ప్రభు మన పాపాలని విడుదల చేయిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఈ అమ్మాయి కూడా అలాగే ఉండేది, కానీ నేను ముందు విడుదల పొందాలి అనుకుంది. నిజంగానే అలాగే పొందుతూ వచ్చింది. కానీ ఆఖరికి అబ్బాయి ఇంకా భారంగా చేశాడు కాబట్టి తనకంటే ముందు తను విడుదల పొందుతూ వచ్చాడు. ఈ అమ్మాయి కూడా విడుదల పొందుతూ వచ్చింది. ఫ్రీ అయిపోయారు కదా, ఏమీ లేదు కదా భారం వీళ్ళ మీద. ఇంతకు ముందు చూసారా, వీళ్ళు కనపడేవాళ్ళు కాదు, అంతా కప్పేసి ఉండిపోయింది. కాబట్టి మన జీవితాలు కూడా అలా ఉండకుండా మనము చూసుకోవాలని ఇది మీకు గేమ్ లాగా పెట్టాం. ఓకే, మౌనిక. ఓకే, ఇంకా నెక్స్ట్ అడిగిందంట, రాదంట పప్పటి. సరే, ఇప్పుడు మీకు ఇది అన్నీ అయిపోయింది కదా, ఫీజు కూడా అయిపోయింది కదా. ఇప్పుడు జస్ట్ ఏం చేయాలంటే చిన్న గేమ్ ఆడదాం. పైన నిలబడుకోండి అందరూ. పెట్టుకున్నారా?